వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ సండే అయితే నేను మా ఇంట్లో త్రిమూర్తుల మేళ అయితే చేసుకున్నానండి. కార్తీక పౌర్ణమి ముందు వచ్చే ఆదివారం త్రిమూర్తుల మేళ చేసుకుంటే చాలా మంచిదంటండి. అందుకే నేను ఇలా త్రిమూర్తులు కార్తీక పౌర్ణమి ముందు వచ్చే చేసుకున్నాను. మా ఇంట్లో మొదటిసారిగా చేసా. మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేశానండి. ఏ విధంగా చేశానో ఇప్పుడైతే చూపిస్తున్నాను. దీనికి ఖర్చు కూడా ఏం ఉండని అవసరం లేదండి. ముఖ్యంగా కావాల్సింది మనకేంటంటే మర్రాకులు అండ్ గంజాయి అండి. మర్రాకులు కాయలతో ఉంటే ఇంకా మంచిది. ప్రసాదం వచ్చేసి వడపప్పు, బెల్లం. వీరున్న వాళ్ళైతే రవ్వ కేసరి కూడా చేసుకోవచ్చండి. అదే రవ్వ ప్రసాదం. కార్తీక మాసంలో 3 ఆదివారాలు అయితే సాయంత్రం ఈ మేళాలు చేసుకుంటారండి. కుదిరిన వాళ్ళైతే ఒకేసారి 9 మేళాలుగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 9 చెంబులు 9 తాంబాలు అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా 9 ప్రమిదలు కూడా పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇంకా పీటకైతే పసుపు రాసేసి ముగ్గు పెట్టేసుకుని ఇంకా పీటకి ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి. అలాగే పటానికి కూడా బొట్లు పెట్టేసుకున్నాను. చెంబుకు పసుపు రుద్దేసి ఇంకా కుంకుమ పెట్టేసి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మర్రాకుకి బొట్టు పెట్టుకుని పసుపు కూడా వేసుకోవాలి. అలాగే పటానికి కూడా పసుపు అయితే మనం అలంకరించుకోవాలి. మనం ఏ పూజ చేసినా ఫస్ట్ పసుపు గణపతికే చేస్తాం కాబట్టి గణపతిని ఇలా పెట్టుకోవాలండి. గణపతికి బొట్టు పెట్టేసుకొని బెల్లము ఇంకా పసుపు కూడా అలంకరించుకోవాలి. ఇక్కడ తాంబూలాలు అయితే 9 అయితే పెట్టేసుకుంటున్నానండి. మనము ప్రమిదలు 9 పెడతాం కదండి. నువ్వులను అయితే వేసుకోవాలి. మా నాన్నగారు చెప్పారు నువ్వులను వాడాలని. ఇక మన దగ్గర ఉన్న మామిడాకులు కూడా ఉంటే కూడా పెట్టేసుకోవచ్చండి. వడపప్పు కూడా ప్రసాదంగా పెట్టుకున్నాను. ఇక్కడ మనం దీపాలు వెలిగించేటప్పుడు అయితే అగరబత్తులు లేకపోతే ఒత్తుతో కానీ వెలిగించాలండి. అగ్గిపుల్లతో ఎప్పుడు వెలిగించుకోకూడదు. కొట్టేసి దేవుడి దగ్గర పెట్టేసుకోవాలి. ఇంకా త్రిమూర్తుల బుక్ ఉంటుందండి, త్రినాథుల కథ అని. బుక్లో చూసి మనం ఏ విధంగా చూసుకొని చేసుకోవచ్చండి. బుక్ లేని వాళ్ళైతే ఫోన్లో చూసుకొని కథ అయితే చదువుకోవాలి. నేను ఏదైనా మిస్టేక్ చేస్తే చెప్పండి, తెలుసుకుంటాను. ఇంకా ధూపం కూడా వేసుకోవాలండి. గంజాయి లేని వాళ్ళైతే గుగ్గులంతో కూడా వేసుకోవచ్చు, అలాగే బీడీతో కూడా వేసుకోవచ్చు. నేనైతే గుగ్గులంతో వేసుకున్నాను. ఇంకా ప్రసాదం కోసం అయితే వడపప్పుగా పెట్టుకున్నాం కదండి. వడపప్పు, బెల్లం, అందులో తాంబూలంగా పెట్టుకున్న అరటిపళ్ళు, అలాగే ఆకు ఒక్కనైతే ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకొని ప్రసాదం అయితే పంచుకోవాలి. చేసుకున్నాం కాబట్టి మార్నింగ్ స్నానం చేసేసుకొని ఇంకా పీట మీద కదిపేసుకొని అందులో చెంబులో ఉన్న ద్రవాన్ని అయితే మనం ఇలా ఒక గిన్నెలో వేసుకుని ఎవరు నడవని చోట అయితే మనం వేసుకోవాలండి. ఇంకా మిగతావన్నీ అయితే మనం గంగలో అయితే కలుపుకోవాలండి. దగ్గర ఉన్న మంచి కాలువలు, మంచి చెరువులు ఉంటే ఇలా కలిపేసుకోవచ్చు. అరటిపళ్ళు అయితే ఆవులకైతే పెట్టేసుకోవాలి. పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పూజ ఎలా చేశాననేది కామెంట్ చేయండి. ఏదైనా తప్పు ఉంటే నాకు చెప్పండి, నేర్చుకుంటాను. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.